దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'నా తనువు నా ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 179. క్రాంతి ఇంటి నుంచి వచ్చిన భాను కళ్యాణ్‌కి ఫోన్ చేస్తుంటుంది. ఐశ్వర్య నిలయం గ్రౌండ్‌లో చెర్రీతో ఫుట్‌బాల్ ఆడుతున్న కళ్యాణ్ బాల్‌ని చెర్రీకి అందించి, "నువ్వు ఆడుకో నాన్న, నాకు ఫోనొస్తుంది. వెళ్లి మాట్లాడాలి" అంటాడు. "ఓకే డాడ్" అని చెప్పి చెర్రీ బాల్ తీసుకుని వెళ్ళిపోతాడు. కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పు భాను, క్రాంతిని కలిసావా? సూర్య గురించి చెప్పావా?" అని అడుగుతాడు. "చెప్పాను సార్. కానీ తనసలు సూర్య గురించి వినిపించుకునే పరిస్థితిలో లేదు. సూర్య పేరు ఎత్తితేనే తను కోపంగా మారిపోతుంది" అని అక్కడ జరిగిన విషయం చెప్తుంది. అది విని కళ్యాణ్ బాధపడుతూ, "సరే భాను, అప్పుడప్పుడు మామూలుగా క్రాంతి దగ్గరికి వెళ్ళి కలుస్తుండు" అంటాడు. "తప్పకుండా సార్. తను నా ఫ్రెండ్ కదా! కలవకుండా ఎలా ఉంటాను" అంటుంది. "ఓకే భాను, ఇక ఉంటాను" అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేసి సూర్య గురించి ఆలోచిస్తూ ఉండగానే అర్జున్ అన్విని, రాహుల్‌ని తీసుకొని అక్కడికి వస్తాడు. అన్వి రాహుల్ చేయి పట్టుకొని వస్తుంటే ఈ చెర్రీ గాడికి కాలిపోతుంటుంది. "హ్మ్. వీడు కూతురుతో వచ్చేది కాకుండా మేనల్లుని కూడా తీసుకునొస్తాడు. అది చూసి మా వాడికి మండిపోతుంటుంది" అని కళ్యాణ్ తిట్టుకుంటూ ఉంటాడు. "మీరు వెళ్ళి ఆడుకోండి" అని అర్జున్ పిల్లని వదిలేసి కళ్యాణ్ దగ్గరకొచ్చి, "ఏమైందిరా సూర్య గురించి? మీ కంపెనీలో జాయిన్ అవుతున్నాడా?" అని అడుగుతాడు. "లేదు అర్జున్. సూర్య ఏదో విషయం గురించి బాధపడుతూ మా కంపెనీలో జాబ్ చేయటానికి ఒప్పుకోవడం లేదు. మోహనేమో బిజినెస్ పని మీద కొన్ని రోజుల నుంచి ముంబైలో ఉన్నాడు. ఈ విషయాలేవి మోహన్‌కి ఇంకా తెలీదు. మోహన్ రేపు వచ్చాక సూర్యతో మాట్లాడమని చెప్పాలి. సూర్య నాతో కన్నా కూడా మోహన్‌తో కాస్త క్లోజ్‌గా ఉంటాడు. మరి మోహన్ మాటైనా వింటాడేమో చూడాలి" అని మాట్లాడుతూ ఉంటారు. ఇలా పిల్లల్ని వదిలేసి వాళ్ళ మాటల్లో వాళ్ళుంటారు. అన్వి కాస్త దూరంలో చెర్రీ చేతిలో ఉన్న ఫుట్‌బాల్ చూసి, "ఫుట్‌బాల్ ఆడుకుందామా రాహుల్" అని అడుగుతుంది. "ఓ, ఆడుకుందాం, తీసుకురా" అంటాడు రాహుల్. చెర్రీ ఆ బాల్ పట్టుకొని నిలబడి వాళ్ళని ఉరిమి చూస్తుంటాడు. అన్వి చెర్రీ దగ్గరకొచ్చి చెర్రీతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కోపంగా చూస్తూ బాల్ లాక్కొని రాహుల్ దగ్గరికి పరిగెత్తుతుంది. "స్టూపిడ్ గర్ల్! తను నాతో మాట్లాడదు గాని నా బాల్ మాత్రం కావాలంట" అని చెర్రీగాడు మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. పెద్దవాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకి కాస్త దూరంలో రాహుల్, అన్వి ఆడుకుంటూ ఉంటారు. చెర్రీ మాత్రం అక్కడ ఉన్న బెంచి మీద కూర్చొని 2 చేతుల్ని 2 బుగ్గల మీద పెట్టుకొని వాళ్ళిద్దరూ ఆడుకోవటం చూస్తుంటాడు. ఇద్దరూ నవ్వుతూ ఆటల్లో పోటీ పడుతూ ఫుట్‌బాల్ తంతు ఆడుతుంటారు. ఆ క్రమంలో రాహుల్ గెలవాలనే ఉద్దేశంతో అన్వీని కింద పడేస్తాడు. దాంతో అన్వీకి దెబ్బ తగిలి ఏడుస్తుంటుంది. తన కన్నీళ్లు చూడగానే చెర్రీకి నొప్పి కలుగుతూ "అన్వీ" అంటూ దగ్గరికొస్తుంటాడు. వీళ్ళ మాటలు, ఆటలు అందనంత దూరంలో కళ్యాణ్, అర్జున్ మాట్లాడుకుంటూ ఉంటారు. అన్వి కింద పడి ఏడుస్తున్నా రాహుల్ తనని లేపకుండా వాడు గెలవాలనే ఉద్దేశంతో ఆడుతూ ఉంటాడు. చెర్రీ వచ్చి ఏడుస్తున్న అన్విని పైకి లేపి, "వద్దు, ఏడవకు రౌడీ బేబీ, ఈ దెబ్బ ఏం కాదులే" అని చెప్పి తన కన్నీళ్లు తుడుస్తాడు. మోచేతికి రాసుకుపోయినట్టుగా తనకి గాయమై లైట్‌గా రక్తపు చారకలు కనిపిస్తుంటాయి. ఆ గాయం చూడగానే మనోడికి కళ్ళు ఎర్రగా మారిపోయి అదేమీ పట్టించుకోకుండా ఆడుతున్న రాహుల్ దగ్గరికి వెళ్ళి, "రేయ్! నువ్వు రౌడీ బేబీని కింద పడేస్తావా?" అంటూ రాహుల్‌ని ఒక్క దెబ్బ కొడతాడు. దాంతో రాహుల్ కింద పడతాడు. చెర్రీ వాడి మీదకి ఎక్కి కూర్చొని, "నువ్వు రౌడీ బేబీని ఏడిపించావు కదూ" అంటూ వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటాడు. ఆ దెబ్బలు తాళలేక రాహుల్ కూడా ఏడుస్తుంటాడు. మైథిలి అక్కడికొస్తూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ, "రేయ్ చెర్రీ! ఏంటి వాడిని అలా కొడుతున్నావు?
అంటూ వాళ్ళ దగ్గరకొస్తుంటుంది. మైథిలి కేకలతో అర్జున్, కళ్యాణ్ కూడా అట్టిగా చూస్తారు. వామ్మో! ఈ హైబ్రిడ్ బాయ్ నా అల్లుడిని చంపేలాగా ఉన్నాడు అంటూ అర్జున్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతుంటాడు. చెర్రీ ఆగు నాన్నా అంటూ కళ్యాణ్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. కానీ పిచ్చ కోపంలో ఉన్న చెర్రీ మాత్రం రాహుల్ మీద కూర్చొని చెడాపెడా కొడుతూనే ఉంటాడు. అప్పటి వరకు ఏడుస్తున్న అన్వి వాళ్ళిద్దరూ అలా కొట్టుకోవడం చూసి గుడ్లు వెళ్ళబెట్టి వాళ్ళని చూస్తుంటుంది. అర్జున్, కళ్యాణ్ కంటే మైథిలి వాళ్ళకి దగ్గరగా ఉంది కాబట్టి ముందుగా మైథిలి వచ్చి రాహుల్ మీద నుండి చెర్రీని లేపి, "లే రాహుల్" అంటూ రాహుల్‌ని పైకి లేపుతుంది. అప్పటికే రాహుల్ బుగ్గలు ఎర్రగా కందిపోయి ఉంటాయి. "ఆంటీ, చెర్రీ నన్ను కొట్టాడు" అంటూ రాహుల్ ఏడుస్తూ చెప్తాడు. చెర్రీ మాత్రం మొహమంతా ఎర్రగా చేసుకొని ఇంకా వాడివైపు గుర్రుగా చూస్తుంటాడు. అర్జున్ దగ్గరకొచ్చి రాహుల్‌ని దగ్గరికి తీసుకుని, "రేయ్! ఎందుకురా నా అల్లుడిని అలా కొట్టావు?" అని అడుగుతాడు. వాడికి ఉన్న వయసులో అల్లుడు అంటే కరెక్ట్‌గా మీనింగ్ తెలియకపోయినా, నా అల్లుడు అన్నందుకు చెర్రీ మామ వైపు గుడ్లూరిమి చూస్తుంటాడు. "అడిగేది నిన్నే చెర్రీ. ఎందుకు రాహుల్‌ని అలా కొట్టావు?" అంటూ మైథిలి కూడా సీరియస్ అవుతుంది. వాళ్ళిద్దరూ అలా సీరియస్ అవుతుంటే చెర్రీ చిన్నబుచ్చుకుంటూ చూస్తుంటాడు. ఈలోపు కళ్యాణ్ దగ్గరకొస్తాడు. రాహుల్ మొహమంతా కందిపోయి వాడి బుగ్గల మీద చెర్రీ చేతి ముద్రలు కనిపిస్తుంటాయి. వాళ్ళిద్దరూ చెర్రీ వైపు కోపంగా చూస్తుంటే, డాడ్ అంటూ వెళ్ళి చెర్రీ కళ్యాణ్ కాళ్ళకి అల్లుకుంటాడు. చూసావా కళ్యాణ్, చెర్రీ రాహుల్‌ని ఎలా కొట్టాడో అంటుంది మైథిలి చెర్రీ మీద కోపడుతూ. అసలు నీ కొడుకేంట్రా ఎదుటివారిని కొట్టడంలో నీకంటే ఎక్కువ తయారయ్యాడు అంటూ విరుచుకుపడతాడు అర్జున్. మీరిద్దరు కాస్త ఆగండి అంటూ కళ్యాణ్ కాస్త కోపంగా వాళ్ళకి చెప్పి కాళ్ళకు అల్లుకుపై నిలబడిన చెర్రీని ఎత్తుకుంటాడు. అసలేంటి, ఏం జరిగింది తెలుసుకోకుండా, చూసావమ్మా వీడు కొడుకుని ఎలా ఎత్తుకున్నాడో అంటూ అర్జున్ కళ్యాణ్ మీద ఇంకా కోపం తెచ్చుకుంటాడు. రే అర్జున్, నువ్వు కాస్త ఆగు అని కళ్యాణ్ కాస్త కోపంగా చెప్పి, ఎందుకు చెర్రీ రాహుల్‌ని అలా కొట్టావు అని నిదానించి అడుగుతాడు కళ్యాణ్. అన్వి మాత్రం నోరు విప్పకుండా బుద్ధిగా నిలబడి ఉంటుంది. మరేమో డాడ్, రాహుల్, రౌడీ బేబీ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అలా ఆడుకుంటూ రాహుల్ రౌడీ బేబీని కింద పడేశాడు. దాంతో రౌడీ బేబీ ఏడ్చింది. అందుకే నేను రాహుల్‌ని కొట్టాను అని ఉన్న విషయం చెప్తాడు. చెర్రీ మాటలతో అందరూ అన్వి వైపు చూస్తారు. దెబ్బలు తగిలాయా అన్వి అని అడుగుతాడు అర్జున్ కూతుర్ని ప్రేమగా చూస్తూ. ఏమీ లేదు డాడీ, ఇక్కడ కొంచెం లైట్‌గా గాయమైంది. అంతే తప్ప పెద్ద గాయాలు ఏమీ కాలేదు అని చెప్తుంది ఆ బుడ్డది. కానీ చెర్రీ కొట్టిన దెబ్బలకి అంతకంటే ఎక్కువ దెబ్బలు తగిలిన రాహుల్ ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. అయితే చెర్రీ చెప్పింది నిజమేనన్నమాట. రాహుల్ నిన్న కింద పడేశాడు, అవునా? అని అడుగుతాడు కళ్యాణ్ కోడల్ని చూస్తూ. అవును మావయ్య. రాహుల్ బావ నన్ను కింద పడేశాడు. కానీ నన్ను కావాలని ఏమీ పడేయలేదు. అది అనుకోకుండా జరిగిపోయింది. ఆ మాత్రానికి చెర్రీ రాహుల్ బావని అలా కొట్టడం ఎందుకు? చెర్రీ వెరీ బ్యాడ్ బాయ్ అంటుంది కంత్రి అన్వి. ఆ మాటలకు చెర్రీ గుడ్లు మిటకరించి తన వైపు గుర్రుగా చూస్తుంటాడు. కళ్యాణ్ భారంగా నిట్టూర్చి, "హ్మ్. వీడు ఇంకొక అమాయకమైన కళ్యాణ్. అది ఇంకొక తింగరి మైథిలి. మా మనసులో ఏముంటుంది అనేది వీళ్ళు అంత ఈజీగా తెలుసుకోలేరు" అని మనసులో అనుకుంటాడు. పొరపాటున ఏదో రాహుల్ వల్ల నా కూతురు కింద పడిందేమో! ఆ మాత్రానికి నీ కొడుకు నా అల్లుణ్ణి అంతగా కొట్టాలా? అంటూ అర్జున్ కళ్యాణ్ మీదికి విరుచుకుపడతాడు. రేయ్! నా కొడుకుని ఏదైనా అంటే బాగోదు అంటూ కళ్యాణ్ కూడా అర్జున్ మీద సీరియస్ అవుతాడు. ప్రతిసారి చెర్రీని ఇలా వెనకేసుకొని రాకు కళ్యాణ్. పాపం చూడు ఆ రాహుల్‌కి ఎన్ని దెబ్బలు తగిలాయో అంటుంది మైథిలి.
ముందు లోపలికి వెళ్ళి ఒక ఆయింట్మెంట్ తీసుకురండి. వాడి దెబ్బలకి మందు రాద్దాము. ఆ దెబ్బలు వాళ్ళ అయ్య చూశాడంటే ఈ అర్జున్ గాడి కంటే ఎక్కువ ఎగురుతాడు అంటాడు కళ్యాణ్. ఇప్పుడే తీసుకొస్తాను అని ఇక ఊరుకో రాహుల్, ఏడవకు అంటూ రాహుల్ కన్నీళ్లు తుడిచి మైథిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మావయ్య అంటూ రాహుల్ వచ్చి అర్జున్ కాళ్ళకు చుట్టుకుంటాడు. మందు రాయగానే వెంటనే దెబ్బలు తగ్గిపోతాలే, ఊరుకో రాహుల్ అంటూ అర్జున్ అల్లుణ్ణి ఎత్తుకొని సముదాయిస్తూ ఉంటాడు. అర్జున్ వాణ్ణి ఎత్తుకోవటం, అన్వి వాణ్ణి వెనకేసుకొని వచ్చి మాట్లాడడం చెర్రీకి అస్సలు నచ్చటం లేదు. చెర్రీ మనసేంటో కళ్యాణ్‌కి తెలుసు కాబట్టి వాడి పసి మనసులో ఉన్న బాధ అర్థమవుతుంటుంది. కాసేపటికి మైథిలి ఆయింట్మెంట్‌తో వచ్చి వాడి దెబ్బల మీద రాస్తూ, ఇంకొక్కసారి ఇలా రాహుల్‌ని కొట్టినట్టుగా ఉండాలి. నీ సంగతి చెప్తాను చెర్రీ అంటూ తిడుతుంటుంది. ఈ హైబ్రిడ్ బాయ్‌ని అదుపులో పెట్టకపోతే లాభం లేదమ్మా. లేదంటే వీడు అయ్యని మించిపోతాడు అంటాడు అర్జున్ చెర్రీ మీద కోపం తెచ్చుకుంటూ. రేయ్! నా కొడుకునంటే ఊరుకోనని చెప్పాను కదా అంటూ కళ్యాణ్ వేలు పెట్టి బెదిరిస్తూ గొడవకు దిగుతాడు. వాడిని అలాగే గారాబం చేసి చెడగొడతావా అంటూ అర్జున్ కూడా రెచ్చిపోతాడు. అబ్బా! పిల్లల గురించి మీరిద్దరు గొడవ పడకండి అంటుంది మైథిలి. వాళ్ళు ఎన్నైనా అనుకొని మనం వెళ్దాం పదా నాన్న అంటూ కళ్యాణ్ చెర్రీని ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెర్రీ అలా కళ్యాణ్‌తో ముందుకు వెళ్తూనే కళ్యాణ్ భుజం మీద వాలిపోయి అర్జున్ రాహుల్‌ని లైక్ చేయటం, అన్వి నవ్వుతూ రాహుల్‌తో మాట్లాడడం చూస్తూ ఈర్ష్యపడుతుంటాడు. మరుసటి రోజు మోహన్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ దిగి కళ్యాణ్‌తో మాట్లాడుతూ, ఇక్కడ ఇన్ని విషయాలు జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు కళ్యాణ్? నేను డైరెక్ట్‌గా సూర్య దగ్గరికే వెళ్తాను. సూర్య, క్రాంతిల గురించి విన్నాక నా మనసు భారమైంది అంటూ మాట్లాడుతూ బయటకొచ్చి క్యాబ్ ఎక్కుతాడు. సూర్య నీ కంపెనీలో గాని, నా కంపెనీలో గాని జాబ్ చేయటానికి ఒప్పించు మోహన్. నాకు తెలిసి సూర్య బయట ఉద్యోగ ప్రయత్నాలు చేసే ఆలోచనలో ఉన్నాడట్టుంది. కానీ మనం ఉండగా సూర్య ఒంటరిగా బయట ఇంకెక్కడో ఉద్యోగం చేయడం ఎందుకు? అంటూ కళ్యాణ్ మాటలు వినపడుతుంటాయి. ఓకే కళ్యాణ్, సూర్యతో మాట్లాడి నీకు ఏ విషయం అనేది ఫోన్ చేస్తానులే. ఉంటాను అని చెప్పి మోహన్ ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి మోహన్ సూర్య ఇంటి ముందు క్యాబ్ దిగుతాడు. సూర్య అంటూ లోపలికి వెళ్తాడు. కిచెన్‌లో కాఫీ కలుపుకుంటున్న సూర్య మోహన్ గొంతు వినగానే ఆత్మీయంగా బయటకొచ్చి ఎదురుగా కనిపిస్తున్న మోహన్‌ని చూసి, మోహన్ గారు మీరా అంటాడు చిన్న స్మైల్‌తో. నిన్నటి మొన్నటి వరకు సూటు బూటుతో హుందాగా ఉన్న సూర్యాని చూడటం అలవాటైన మోహన్‌కి ఇప్పుడు మామూలు టీ షర్ట్, లాంగ్ షార్ట్‌తో సింపుల్‌గా ఉన్న సూర్యాని చూసి బాధపడుతూ, సూర్య అంటూ దగ్గరకొస్తాడు. మోహన్ మొహంలో తన మీద కనిపిస్తున్న జాలిని చూసి సూర్య గిల్టీగా ఫీలవుతూ, ముంబై వెళ్ళారంట కదా సార్! ఇప్పుడేనా రావటం? అని అడుగుతాడు. అవును సూర్య, ఇప్పుడే వస్తున్నాను. ఫ్లైట్ దిగగానే కళ్యాణ్ నీ గురించి, క్రాంతి గురించి చెప్పారు. వినగానే నిన్ను చూడకుండా ఉండలేకపోయాను అంటాడు మోహన్. ఎంత దాచుకుందామన్నా సూర్య అతని బాధని దాచుకోలేకపోతూ, కూర్చొని మోహన్ గారు, ఇప్పుడే కాఫీ కలిపాను. తీసుకునొస్తాను ఉండండి. తాగుతూ మాట్లాడుకుందాం అని చెప్పి సూర్య కిచెన్‌లోకి వెళ్ళాడు. మోహన్ అక్కడ కూర్చొని ఆ ఇల్లంతా చూస్తుంటాడు. అలా చూడగానే పాత జ్ఞాపకాలు అన్నీ మెదులుతూ ఉంటాయి. సూర్య 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి మోహన్‌కిచ్చి సూర్య కూడా కూర్చుంటాడు. మోహన్ కాఫీ టేస్ట్ చేసి, "కాఫీ బాగుంది సూర్య" అంటాడు. సూర్య ఒక చిన్న నవ్వు నవ్వి, "మీ బాబు ఎలా ఉన్నాడు?" అని అడుగుతాడు. వాడిని డైరెక్ట్‌గా చూసి వారం రోజులవుతుంది. రోజూ వీడియో కాల్‌లో చూస్తున్నాను. ఇప్పుడు వెళ్ళి వాడిని మనసారా ఎత్తుకోవాలి అని చెప్పి కాఫీ తాగుతుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరి కాఫీ కంప్లీట్ అవుతుంది. ఒకసారి క్రాంతిని డైరెక్ట్‌గా కలిసి మాట్లాడడానికి ప్రయత్నించకపోయావా సూర్య? అని అడుగుతాడు మోహన్. లేదు మోహన్ గారు. క్రాంతిని డైరెక్ట్‌గా ఫేస్ చేసే ధైర్యం ఇక నాకు లేదు అని సింపుల్‌గా ఒక్క మాటలో చెప్తాడు.
క్రాంతి పరిస్థితి కూడా కళ్యాణ్ క్షుణ్ణంగా వివరించేసరికి ఇక మోహన్ సూర్య మాటకి ఏమీ మాట్లాడలేక కొన్ని క్షణాలు మౌనమయ్యి, ఒంటరిగా ఉంటే క్రాంతి ఆలోచనతోనే ఉంటావు సూర్య. రేపటి నుంచి మా ఆఫీస్‌కి రా అంటాడు మోహన్. లేదు మోహన్ గారు. రేపటి నుండి నేను బయట ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటానులెండి అంటాడు. మేము ఉండగా నువ్వు బయట ఇంకా ఎక్కడో ఉద్యోగం చేయటమేంటి సూర్య? అని అడుగుతాడు. ఒకరి రికమెండేషన్ లేకుండా నాకు నేనుగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ కాదనకండి అంటాడు సూర్య. ఇలా మోహన్ ఎన్నిసార్లు చెప్పి చూసినా సూర్య నిర్ణయంలో మార్పు రాలేదు. కొద్దిసేపటికి మోహన్ లేచి, ఓకే సూర్య, నీ నిర్ణయాన్ని మార్చుకోనంటున్నావు కాబట్టి ఇక మేం చేసేది కూడా ఏమీ లేదు. వెళ్ళొస్తాను అంటాడు. అలాగే అన్నట్టుగా సూర్య తల ఊపుతాడు. మోహన్ వెళ్ళబోతూ తిరిగి సూర్య వైపు చూస్తాడు. ఏంటి మోహన్ గారు అని అడుగుతాడు సూర్య. నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నీతో పాటు ఇక్కడ క్రాంతిని కూడా చూడాలనుకుంటున్నాను. నీ చేతి కాఫీ కాకుండా నీ భార్యగా క్రాంతి కాఫీ తాగాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ మాటలు సూర్య మనసుకు మధురంగా అనిపిస్తున్నా అది కాని పని అని బాధపడుతుంటాడు. మోహన్ ఇంటికి చేరుకొని లోపలికి వెళ్ళేసరికి బాబుని ఎత్తుకొని వెనుకగా కనిపిస్తున్న శ్రేయ ఫోన్ మాట్లాడుతూ, అయ్యో, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది జెస్సీ. నిన్ను తలుచుకుంటే బాధగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు మోహన్ రియాక్షన్ ఏంటి? జెస్సీ మాటలతో కళ్యాణ్ మోహన్ దగ్గర నుంచి సహాయం తీసుకోలేని సూర్యకి బయట జాబ్ దొరుకుతుందా? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.